ఇంకొక విషయం అండి మన వ్యూవర్స్కి తెలవాల్సిన విషయం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటాం, మీరు అమెరికాలో బతుకమ్మ ఆడి ఆ పూలను తీసుకుపోయి నదులలో వేస్తారు మన వాళ్ళు. మరి అక్కడ వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. ఇప్పుడు రెండోది, ఇక్కడ హోలీ ఆడతారు, అన్ని హోలీ రంగులు వేసుకుంటారు ఇక్కడ అంటే మనకు హోలీ పండుగ. మరి అమెరికా కంట్రీ లాంటి దేశాలలో హోలీ ఉంటుందా? వీళ్ళందరూ హోలీ పండుగ ఆడుతున్నారు అక్కడ, వినాయక చవితి చేస్తున్నారు, పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు. మరి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు, మీరు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు, ఇమర్షన్ కూడా చేస్తున్నారు, వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఫెలనీస్ కదా, ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ కదా. మీరు అక్కడ వచ్చి కాలుష్యం చేస్తున్నారు కదండి వాతావరణాన్ని. మరి వాళ్ళు టాలరేట్ చేస్తారా చెప్పండి. ఇప్పుడు మన బాలకృష్ణ సినిమా ఏదో వస్తే 20-30 కార్లు 40 కార్లు పెట్టుకొని మ్యూజిక్లు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని పోతున్నారు. మరి సౌండ్ పొల్యూషన్ కదా. మరి ఇలాంటివి మీరు అక్కడ మొన్న ఒక సినిమా థియేటర్లో బాలకృష్ణ సినిమానో లేకపోతే మన ఇండియాలో ఈ సినిమాలు వేస్తే ఆ సినిమా థియేటర్లు అన్ని పేపర్లు చింపేసేస్తున్నారు స్క్రీన్ మీద. వాళ్ళు సినిమా క్లోజ్ చేసి తెల్లవాళ్ళు మేము ఇంకోసారి మీకు ఇండియన్ సినిమాలు వేయనిమని చెప్తున్నారు. మరి మన వాళ్ళు ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ దేశానికి వచ్చి మరి మనం 2 సైడ్లు చూడాలి కాయిన్కి. వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి. మరి మన వాళ్ళు చెత్తలేస్తారు అక్కడికి వచ్చి మన రోడ్ల మీద. మన వాళ్ళు సౌండ్ పొల్యూషన్ మ్యూజిక్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కార్లలో. మన వాళ్ళు రాత్రులు అక్కడ కూర్చొని రెస్టారెంట్ ముందు హడావిడి చేస్తారు, గ్యాంగులు నిలబడతారు. మన ఇంటి పక్కన మ్యూజిక్లు పెట్టుకొని పార్టీలు చేస్తారు మన తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ మన గెస్ట్ హౌజులలో. మరి అక్కడ మీకు డిస్టర్బెన్స్ అవుద్ది కదండి పక్కింటి వాళ్ళకి తెల్లవాళ్ళకి. మరి డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా సిటీకి, పోలీస్కి. ఇలాంటి మరీ ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కానీ ఇది మాలాగా బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, నచ్చరు చెప్తే. ఎవరు చెప్పరు నిజంగా. ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకు అంటే నేను ఇండియా వదిలేసి 30 ఏళ్ళు అయిందండి. నేను ఆస్ట్రేలియాలో 7 సంవత్సరాలు ఉన్నాను, లండన్లో ఉన్నాను, కెనడాలో ఉన్నాను, అమెరికాలో మోర్ దెన్ 25 ఇయర్స్ ఉంటున్నాను. మరి మేము అక్కడ చదువుకోవడానికి వెళ్ళాము, సివిలైజ్డ్గా పని చేసుకున్నాము, ఈరోజు సిటిజన్షిప్లు చేసుకుని జాగ్రత్తగా ఉంటున్నాం. పక్కింటి వాళ్ళకి మేము డిస్టర్బెన్స్ చెయ్యం. మరి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందికరమే కదండి. ఇప్పుడు టెక్సాస్లో అన్నీ ఇవే మన వాళ్ళవి, బతుకమ్మలు ఆడుతున్నారు, హోలీ ఆడుతున్నారు, గణపతిని పెడుతున్నారు. మరి వాళ్ళు మీరు ప్రొఫెసింగ్ రిలీజియన్ చేసుకోవచ్చు అన్నారు, స్వేచ్ఛ ఉంది. లుంగీలు కూడా కట్టుకొని తిరుగుతున్నారు. అవునండి, లుంగీలు కూడా కట్టుకొని టెక్సాస్లో తిరుగుతున్నారు. మరి అమెరికాలో ఒక లా ఉందండి, మీరు పైజామా మీద లుంగీ మీద బయటికి రాకూడదు మీరు. అది అఫెన్స్ యాక్చువల్గా, దాన్ని అబ్సీనిటీ అంటారు. ఎంతమంది తెలుసండి, పాన్ పరాగ్ తింటారు, ఉంచుతారు అక్కడ. ఇప్పుడు గుజరాతీ వాళ్ళు ఎక్కడ తిన్నా పాన్ పరాగ్ ఉంచుతారు. మన వాళ్ళు కూడా కిళ్ళి కొట్లు ఎక్కువైపోయాయి టెక్సస్లో, న్యూయార్క్లో, న్యూజెర్సీలో కిళ్ళి తినేసి ఉంచుతున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారండి. ఇవి కూడా డెఫినెట్గా మేజర్ కారణాలు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే బీ యాజ్ ఎ రోమన్ వెన్ యూర్ ఇన్ రోమ్. మీరు అక్కడ పోయి తెలుగు వాళ్ళలాగా చేసి బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు మీరంతా ఒక 40-50 కార్లు పెట్టుకొని జులూసులు తీసుకుంటే తప్పు కదండి. మరి ఈ మధ్య చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు వస్తే ఆయన అక్కడ కేటీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీది అక్కడ పెడితే 50-100 కార్లు జులూస్ తీశారు కేటీఆర్ వెనుక. వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ కెనాట్ డూ ఇట్ అండ్ యూర్ డూయింగ్ ఇట్. చేస్తే మరి దాని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా పోయాయి పోలీసు వాళ్లకు. మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసినట్టు అక్కడ చేస్తే కుదరదు కదండి. పొలిటికల్ పార్టీస్ కదా, యూ కెనాట్ డూ పొలిటికల్ మూమెంట్స్ ఇన్ అమెరికా. ఇట్ ఈస్ ఎ ఫారెన్ పార్టీ. ఇవన్నీ కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోకుండా చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తే మరి జరగదు కదా. సో ఇవన్నీ కూడా అంటే లీగల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. నేను ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కాదు, నేను అంటే ఐఎమ్ గివింగ్ యూ లీగల్ అనాలిసిస్ అండి. అందుకనే మనకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, మనం కూడా ఒక అందుకు కారణం. ఇదంతా ఓకే, బట్ ఇప్పుడు లక్షలు ఫీజులు కట్టుకొని స్టూడెంట్స్, మన ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ చాలామంది అప్పులు చేసే వెళ్తారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళని పార్ట్ టైం జాబులు కూడా చేసుకోనియకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వీళ్ళకి మన కమ్యూనిటీ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా? వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఏంటంటే మనకు అందరు కూడా తెలుసుకోవాల్సింది, మన స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ వీసా ఏజెంట్లు ఏం చెప్తారంటండి, మీరు ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకొని వెళ్ళండి, మళ్ళీ మిగతా సెమిస్టర్ ఫీజులన్నీ అక్కడ జాబులు బయట చేసుకొని పని చేసుకొని కట్టచ్చు అని చెప్తారండి. అది యాక్చువల్గా నేరం.
ఇల్లీగల్ అడ్వైజ్ అది. మీరు యూనివర్సిటీ బయట పని చేసుకునే అర్హత లేదు మీకు. కానీ ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో యూనివర్సిటీ బయట 20 గంటలు పని చేసుకొని మీరు ఫీజు కట్టుకునే అర్హత ఉంది. కానీ అమెరికాలో అర్హత లేదు, అది ఇల్లీగల్. అందుకని మన వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట పనిచేసే వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు క్యాంపస్లోనే పని చేయొచ్చు. కానీ అమెరికన్ లా అది. కానీ ఇక్కడున్న వీసా ఏజెంట్లు, ఇక్కడున్న పేరెంట్స్, ఇక్కడున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చెప్తారంటే మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని కట్టుకోవచ్చు అని. కానీ అది నేరం అండి. బయట క్యాంపస్ బయట పని చేసే అర్హత లేదు, పని చేస్తే నేరం అండి. సో మీరు నేరం అయినప్పుడు మరి మన ఆర్గనైజేషన్సే కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయర్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అలాంటి జాబులు ఇస్తే వాళ్ళ మీద కూడా పెనల్టీ వేస్తున్నారు. అంటే మీరు హార్బరింగ్ ఇల్లీగల్ ఏలియన్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఎ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. అందుకని వాళ్ళని కూడా పీనలైజ్ చేస్తున్నారు, ఎంప్లాయర్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు. కానీ ఎట్లా సార్ మరి స్టూడెంట్స్ చాలా కష్టంగా సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు. అంటే బిఫోర్ యూ గో టు దట్ కంట్రీ యూ హ్యావ్ టు నో ద లా ఆఫ్ ద ల్యాండ్ కదా. మరి మీరు లా తెలుసుకోకుండా వెళ్ళి నాకు లా తెలీదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. మరి ఇప్పుడు మనం ఆ దేశానికి వెళ్ళే ముందు మనం ఆ దేశ లా న్యాయశాస్త్రాలు తెలుసుకొని కదా వెళ్ళాలి. మరి తెలియకుండా తెలుసుకోకుండా వెళ్ళి నేను నేరం చేస్తానంటే ఎక్స్క్యూజ్ చేయరు కదండి. ఇప్పుడు మీరు కెనడాకు వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, కొన్ని యూరోప్ దేశాలకు వెళ్ళండి. అవుట్ సైడ్ ద క్యాంపస్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. హాలిడే టైమ్స్లో కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు ఆ కంట్రీస్ అలౌ చేస్తారు. మరి అమెరికాలో అలౌ చేయరండి. మరి అక్కడ మేము అప్పులు తీసుకొని వస్తున్నాము, మేము వచ్చి అక్కడ నేరం చేస్తామంటే అది న్యాయపూరితం కాదు కదండి. అమెరికా అంటే ఒకప్పటిదాకా ఇప్పటి నిండబడక ఉద్యోగాల స్వర్గధామం అది. ఇప్పుడు జనం చూపు కొంచెం మారింది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి దేశాలు మన వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇవన్నీ మీరంటే దౌత్యపరంగా కానీ అవకాశాల పరంగా లేదంటే పీస్, సెక్యూరిటీ లాంటి అన్ని కోణాల్లో చూస్తే మనం ఏ దేశానికి వెళ్ళడానికి ఎక్కువ అంటే నెక్స్ట్ అమెరికా కాకుండా ఎక్కడికి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది మన స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. ఇప్పుడు కెనడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు డోర్సు. అండ్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా ఇప్పుడు డినయల్స్ ఎక్కువైపోయినాయి. సెకండ్ కంట్రీ వచ్చి ఇంగ్లాండ్ అండి. థర్డ్ నేను చెప్పేది ఏంటంటే జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, యూరోప్లో చాలా దేశాలు మనకి ఇస్తున్నారు. ఇటలీలో ఇస్తున్నారు, అన్ని కంట్రీస్లో, లిథువేనియా, లాట్వియా, ఎరిట్రియా ఈ కంట్రీస్లో మన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఆ కంట్రీస్కు చూడాలి, అక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, మెరుగుగా ఉంది. ఇప్పుడు ఐర్లాండు, ఇజ్రాయెల్ ఆ కంట్రీస్ కూడా ఇస్తున్నారు. సో చైనా కూడా ఇస్తుంది. సో బయట కంట్రీస్ చూసింది బెటర్ ఈ టైంలో.